ప్రాజెక్టుల్లో నీళ్లు లేవు. నీళ్లు తెస్తాయనుకుంటున్నటువంటి జీవనదులు ఎండిపోయేటువంటి ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాయి. కానీ ఇప్పుడు రైతన్న పరిస్థితి ఏంటి? ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి రైతన్నకు కంట కన్నీరేనా? కృష్ణమ్మ, గోదావరి రైతు కన్నీరు తుడవలేదా అనేటువంటి బాధ ఇప్పుడు అందరినీ తొలిచివేస్తుంది. ప్రభుత్వాలు ఏం చేయలేవా? లేకపోతే రైతులకు ఇలాంటి కన్నీళ్లు తప్పవా? ఇలా ఎన్ని మాటలు అనుకున్నా కూడా రైతులకు కావాల్సింది నీళ్ళే. కింద విత్తనం పెట్టి మొగులకు ముఖం పెట్టేటువంటి రైతన్న గోస అంతా ఇంత కాదు. కానీ నదులకు కొత్త నడక నేర్పి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళే మహానాయకులుగా గుర్తింపబడతారు. సో అలా నదికి నడక నేర్పినటువంటి పేర్లు చాలా వినపడ్డా, అలాంటి నాయకుల పేర్లతో గొప్ప గొప్పలు చెప్పినా ఇప్పుడు ఏపీలో కనబడుతున్నటువంటి పట్టిసీమ నిజంగా ఒక ఆదర్శవంతంగా కనపడుతోంది. ఎందుకు అంటే 13 లక్షలకు పైగా ఎకరాలకు నీళ్ళిచ్చేటువంటి కృష్ణమ్మ ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్కి ఇంకా చేరుకోలేదు. శ్రీశైలంకే రాలేదు. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజ్కి ఎప్పుడొస్తుందో తెలియదు. వచ్చేలోపు వానాకాలం పంట వేయాల్సినటువంటి టైం దాటిపోయేలా ఉంది. కానీ ఎలా? నిజంగా ఇలాంటి కష్టకాలంలో ఇప్పుడు పట్టిసీమ కృష్ణా డెల్టా రైతుల కన్నీటిని తుడుస్తుంది. కృష్ణమ్మ లేని చోట గోదావరి గలగలా పారుతూ రైతులకు కళ్ళల్లో సంతోషం నింపుతా ఉంది. అవును, పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇప్పుడు నిజంగానే కృష్ణా, ప్రకాశం జిల్లాతో పాటు గుంటూరు జిల్లా రైతులకు కంట నుండి కన్నీరు కారకుండా ఆదుకుంటుంది. గోదావరి జలాలు ఇప్పుడు కృష్ణా బేసిన్లో గలగలా పారుతున్నాయి. కృష్ణమ్మ తడపాల్సినటువంటి బీడు భూములను గోదావరి నీళ్లు ముద్దాడుతున్నాయి. అవును, పట్టిసీమ ప్రాజెక్ట్, పోలవరం సంబంధించినటువంటి ప్రాజెక్టు లేట్ అవుతుందన్నటువంటి ఉద్దేశంతో పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో పూర్తి చేశారు ఆనాడు సీఎం చంద్రబాబు. కేవలం ఒక్క సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో వేగంగా పని జరుపుకొని పూర్తయినటువంటి పట్టిసీమ ప్రాజెక్టు ఇప్పుడు అక్కడి నుంచి లిఫ్ట్ చేసినటువంటి నీళ్లు ప్రకాశం బ్యారేజ్కి చేరుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్కి వచ్చిన నీళ్లను వచ్చినట్టు కిందికి కృష్ణా డెల్టా రైతులకు విడుదల చేస్తున్నారు అధికారులు. పోలవరం రైట్ కెనాల్లో ప్రయాణం చేసినటువంటి గోదావరి ఇటు కృష్ణా బేసిన్లోని ముద్దాడి అక్కడ ప్రకాశం బ్యారేజీని తాకుతూ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంటూ అలా కిందికి సాగుతూ రైతుల పొలాలకు చేరుతుంది. ఈసారి కరువుతోటి విలవిలలాడాల్సిందే అనుకున్నటువంటి కృష్ణా డెల్టా రైతాంగానికి ఇప్పుడు ఒక ఊరటగా నిలబడింది. 24 పంపులు నిరాటంకంగా నడుస్తూనే ఉన్నాయి. దాదాపు 7,500 నుండి 8,500 క్యూసెక్కుల నీరు ఎత్తిపోస్తూనే ఉన్నాయి. సో అలా ఎత్తిపోసినటువంటి నీరంతా ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్కు చేరుతూ ఉంది. 174 కిలోమీటర్ల ప్రయాణం చేసి ప్రకాశం బ్యారేజ్కు చేరి ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందికి నీళ్లు సాగుతూ ఉన్నాయి. ఇలా పారుతున్నటువంటి గోదావరి నీళ్లు ఇప్పుడు కృష్ణా రైతుల కన్నీళ్లను తుడుస్తూ సిరులు పండించబోతా ఉన్నాయి. అవును, ఇప్పుడు కృష్ణమ్మ ఆలస్యమైనా సరే గోదావరి నీటితో కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగానికి, ఇటు గుంటూరు జిల్లా రైతాంగానికి, అటు ప్రకాశం జిల్లా రైతాంగానికి, ఈ ఉమ్మడి జిల్లాల రైతాంగానికే కాదు, ఇటు విజయవాడ, గుంటూరుకు సంబంధించినటువంటి పట్టణ ప్రజలకు తాగునీరు అందబోతా ఉంది. పరిశ్రమలకు కూడా నీరు అందబోతా ఉంది. అంటే ఒక చిన్న పట్టిసీమ ద్వారా నీటిని ఎత్తిపోయాలన్నటువంటి ఒక చిన్న ఆలోచన ఇప్పుడు ఇటు కృష్ణా, గుంటూరు, అలాగే ప్రకాశం ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి రైతాంగానికి కరువును దరిచేరకుండా చేసింది. ఎలినోని కాదు, ఇంకెలాంటి కరువులు వచ్చినా ఈ ప్రాజెక్టులు ఉన్నంత కాలం, ఈ నీరు పట్టిసీమ నుండి వచ్చినంత కాలం కృష్ణాలో చుక్క నీరు రాకపోయినా ఈ రైతాంగానికి డోకా లేదు. లక్షల కోట్ల సిరులు పండిస్తారు. అందరికీ అన్నం పెట్టే అన్నపూర్ణగా ఈ ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టబోతా ఉన్నారు.